చెప్పండి ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సమస్యాత్మక ప్రాంతాల మీద ఎలాంటి ఫోకస్ పెట్టారు? థ్యాంక్ యూ జ్యోతి. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ ఎలక్షన్ సంబంధించిన పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు సుమారు 1440 ఉండగా కేంద్రాలు ఉన్నాయని చెప్పి ఆల్రెడీ కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన మౌలిక వసతులు అన్ని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎక్కడ కూడా ఘటనలు జరగకుండా ప్రస్తుతం అన్ని జిఎఫ్ఎఫ్ బలగాలను పెట్టుకుని పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ప్రస్తుతం పోలింగ్ జరిగే పరిస్థితి కాబట్టి, అలాగే అటు అధికార పార్టీకి ఓట్లు వేస్తారా లేకపోతే ప్రతిపక్షానికి ఓటు వేస్తారా అనే దాని మీద 48 గంటల పాటు సుమారు నిశ్శబ్ద వాతావరణం కనబడాలి. పోలింగ్ ప్రచారానికి సంబంధించి ఎటువంటి ప్రచారాలు జరగకుండా ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ తెలియజేసిన ఆదేశాలు ప్రస్తుతం కాకినాడ అంతా కూడా ప్రచారాలు మూతపడ్డాయి. అలాగే ఎన్నికలకు సంబంధించిన సమస్యాత్మక ప్రాంతాలని 331గా కాకినాడ కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం వీటికి సంబంధించి వెబ్ కాస్టింగ్ అలాగే సుమారు కంట్రోల్ రూమ్ అలాగే వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేస్తారని చెప్పి కలెక్టర్ తెలియజేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా నేత్రాల మధ్య పోలింగ్ జరుగుతుందని చెప్పి కాకినాడ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని చెప్పి ప్రస్తుతం కలెక్టర్ గా తెలియజేయడం జరిగింది. అలాగే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనే దానిపైన కలెక్టర్ గా తెలియజేయడం, అలాగే ఎలక్షన్ కమిషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఓటు వినియోగించుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే ప్రతిపక్షం కానీ అటు అధికార పార్టీ కానీ ప్రస్తుతం ఈ అన్నిటికీ కూడా ఎవరికి నెక్కుతారు అనే దాని మీద పూర్తి ఆసక్తిగా ఓటర్ నాడు ఏ విధంగా ఉండబోతున్నారని చెప్పి మరికొద్ది క్షణాల్లో అంటే ఓట్ బ్యాంకింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మన కెమెరా మీద చూపిస్తున్నట్టుగా ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులని ఇక్కడ నుండి కాకినాడ జిల్లా అంతటా కూడా 1440 పోలింగ్ కేంద్రాలకి ఇక్కడ నుండే అంటే సుమారు బ్యాలెట్ బాక్స్ ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. అలాగే సుమారు అన్ని కేంద్రాల్లో కూడా సిఆర్పిఎఫ్ బలగాల నుండి ఇక్కడ నుంచి ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా సిఆర్పిఎఫ్ బలగాలతో ఇక్కడ నుండి ఈవీఎం తీసుకెళ్లి అక్కడ భద్రపరిచే విధంగా పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ పర్యవేక్షణలో. థ్యాంక్ యూ కిషోర్. రేపు 4వ విడత